ఏంటలా చూస్తున్నావు? ఏం లేదు, మధ్యప్రదేశ్ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నానమ్మా. మధ్యప్రదేశ్ ఎక్కడా? అది ఎక్కడుందంటే ఈ ఇక్కడ. శుభలక్ష్మి, నాకోటి కావాలి, ఇవా? ఏంటది? ముద్దు. ఎక్కువ అబ్బా, ఏంటి బుద్ధిస్తే నీ కొంపలు ఏమైనా మునిగిపోతాయా? పెళ్లికి ముందు తమ పప్పులేమి ఉడకవు. అంటే పెళ్ళైనంత వరకు నాకు పస్తులతో పడుకుని పెడతావా? అబ్బా, మాటకారివే. అదిగా శుభలక్ష్మి, నీ పేదాలు చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఎవరిని చూస్తే బాగోదు. ఎవరు చూడకుండా ఉంటే ఓకేనా? సరే, ఓ పని చేద్దాం. ఏంటి? నీ పెదాల్ని నా పెదాలతో మూసేస్తాను, నా పెదాల్ని నీ పెదాలతో మూసేయి. సరే. ఏమ్మా స్వప్న, నువ్విక్కడ, మీ నాన్నగారు అక్కడ. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? పెళ్లిడొచ్చిన ఆడపిల్లవి. మీ నాన్నగారు పెళ్లి ప్రయత్నాలు ఏమీ చేయట్లేదా? లేదండి, మా నాన్నగారు పూర్తిగా బిజినెస్ వ్యవహారాల్లో ఉన్నారు. నా మీద ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళారు. నిజం చెప్పాలంటే అది నా ఇష్టానికి వదిలేశారు. నన్ను అర్థం చేసుకునేవాడు దొరికితే అప్పుడు చేసుకుంటాను. అలా కదమ్మా, అబ్బాయి గురించి నీ ఆలోచనలు ఏంటో చెప్తే మేము వెతుకుతాం. ఒకవేళ అన్నీ కుదిరాయనుకో, మీ నాన్నగారు వచ్చి పెళ్లికి 4 అక్షింతలు వేసి వెళ్ళిపోతారు. తన కాళ్ళ మీద తను నిలబడి భార్యని పిల్లల్ని పోషించగలిగేవాడై ఉండాలి. కృషి పట్టుదలతో సాధించగలిగేవాడై ఉండాలి. అది సత్తా ఉన్నవాడికే చెల్లుతుంది. వాడే భర్తకి సరైన నిర్వచనమని నా ఉద్దేశం. చూడరా, ఆ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకో. ఎప్పుడో కాబోయే భర్త కోసం ఇప్పుడే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదేమైనా ఒలింపిక్ పార్టిసిపేషనా లేక వన్ డే క్రికెట్ సెలక్షనా? పెళ్లిళ్ళు అనేది అందరూ చేసుకుంటారు, అందులో గొప్ప ఏంటి? అంతేలే, క్రికెట్ ఆడటం, రోడ్డు మీద బలాదూరుగా తిరగటం తప్ప జీవితంలో సెటిల్ అవ్వాలని ఆలోచించవుగా. ఆ పిల్ల జీవితాంతం కలిసి ఉండే భర్త కోసం ఆలోచిస్తుంది. అయినా అవన్నీ మనకు పట్టవులే. అయినా నాలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాడిని చేసుకుంటాను అంటుంటే రివర్స్ లో నన్ను తిడతాడేంటి? కొన్ని జీవితాలు అంతేలే. పెరిగేసుకోండి. ఏమండి, అమ్మాయి లక్షణంగా ఉంది. మన అజయ్కి చేసుకుంటే ఎలా ఉంటుందంటారు? లక్షణంగా ఉంది, చూద్దాం. ఏమండి, హారతి తీసుకోండి. ఓకేమ్మా, వెళ్ళొస్తాను. ఉండరా బాబు, దేవుడి హారతి తీసుకొని వెళ్ళు. వెళ్ళొస్తాను డాడీ. ఆల్ ద బెస్ట్. నాన్నగారి కాళ్ళకి దండం పెట్టు. ఆల్ ద బెస్ట్ అజయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేశాను, తప్పకుండా రావాలి. ఈ రోజు బీసీసీఐ సెలక్షన్ కమిటీ వాళ్ళు వస్తున్నారు. ఎనీహౌ నెక్స్ట్ టైం వస్తాను. ఓకే. ఓకే. ఇక్కడ ఏమైంటుంది? ఫోన్ చేద్దాం.
సుబ్బలక్ష్మి అబ్బే నేను చూడలేదు నిజంగా ప్రామిస్ చూసావు కదా నిజంగా నేనేం చూడలేదు ఏయ్, నిజంగా చూడలేదు ఏమ్మా అర్ధరాత్రి ఫోన్ చేసి నిద్ర లేకుండా చేస్తావా అది ఇప్పుడే కాదు గ్లోబల్స్ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చాక మరి బ్రావెల్స్కి వెళ్ళాలంటే లంచం కావాలి కదా సరే లేట్ అవుతుంది త్వరగా వెళ్ళండి గ్లోబల్స్ లో సెలెక్ట్ అయిన గుడ్ న్యూస్ తో రండి ఓకే కానీ మన వచ్చి మా వాళ్ళకి చెప్తాను సరేనా బాయ్ బాయ్ హాయ్ ఎంతసేపు అంది వచ్చి టైంకి రాకుండా పల్లికి ఇస్తున్నావా అది సరే కానీ నేను వచ్చే లోపల కూల్ డ్రింక్ తాగుతున్నావు ఏంటి కూల్ డ్రింకా అవును ఇందాక నుంచి నీకోసం వెయిట్ చేసి బుర్ర వేడెక్కి కూల్ డ్రింక్ తాగుతున్నాను నిజమా ఆ, సరే నేను ఇప్పుడే వస్తాను ఒక్క నిమిషం. అవును ఆ, నీతో పాటు ఏమన్నా నా కంపెనీ తీసుకురావచ్చు కదా జోకులా ఓహో మీకోసం ఎవరైనా వస్తున్నారా అవునండి ఉంటానండి ఏమండి ఉంటానని చెప్పాను కదా ప్లీజ్ ఉంటానంటారేంటి ఇందాక వెళ్ళిపోతానన్నారుగా వెళ్ళిపోండి ఏమండి మ్మ్. ఏంటో చెప్పండి తొందరగా ఆ, మ్మ్. అవును ఎవరో వస్తున్నారని చెప్పా అవును టైం అయిపోయింది బోర్ కొడుతున్నానా చాలా బోర్ కొడుతున్నావు ప్రేమ ప్రేమ అని నా వెంట పడుతున్నావు ప్రేమ ఇదంతా ట్రాష్ ఫస్ట్ నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వాలి నువ్వు లైమ్ లైట్ లోకి వచ్చిన తర్వాత అప్పుడు నీ ప్రేమ గురించి ఆలోచిస్తానేమో ఈలోగా నువ్వు ప్రేమ ప్రేమ అని నా వెంట పడుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు నీ కాన్సన్ట్రేషన్ అంతా క్రికెట్ మీదే పెట్టు ఇలా హోటల్స్ సినిమాలంతా నా వెంట పడకు అయితే ఒక పని చేద్దాం ఈ కూల్ డ్రింక్ ని కలిసి తాగుదాం టైం వేస్ట్ చేయకుండా పద అదేంటి పదం అంటుంటే ఆ? కమ